హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మటన్ ములక్కాయ కర్రీ చేస్తున్నానండి. 1/2 కిలో మటన్ తీసుకున్నాను, ఒక పెద్దది ములక్కాయ తీసుకున్నాను, 2 టమోటోస్ మీడియం సైజు, ఒక 8 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. కడాయి అయితే పెట్టుకున్నాను. ఒక 5 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ అయితే వేడయింది. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసేస్తున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసాను కదండి. త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను. మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు అయితే మగ్గినాయండి. ఇప్పుడు టమాటో చేస్తున్నాను. ఇవి కూడా వేసుకుని మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు టమాటోలు అయితే మగ్గిపోయినాయండి. నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకుని వాటర్ వచ్చే వరకు, మటన్లో నుంచి వాటర్ వచ్చే వరకు కూడా మగ్గనించుకోవాలి. మటన్లో నుంచి వాటర్ అయితే వచ్చింది కదండి. ఇప్పుడైతే నేను సాల్ట్ వేస్తున్నాను. 1.5 స్పూన్ వేస్తున్నాను. ఫస్ట్ కొంచెం వేసాను కదా ఆనియన్ ఉల్లిపాయలు మగ్గడానికి. ఇప్పుడైతే 1.5 స్పూన్ అయితే వేసాను. కలుపుకొని మంచిగా మళ్ళీ మూత పెట్టుకుని వాటర్ అంతా పీల్చుకునే వరకు కూడా మగ్గనిచ్చాలి. ఇప్పుడు ములక్కాయలు కూడా అయితే వేసేస్తున్నానండి. వాటర్ అయితే మటన్ అయితే పీల్ చేసుకున్నారు కదండి. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసాను. ఫ్రెష్గా దంచింది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసాను కదండి. మంచిగా అయితే ఫ్రై అయ్యింది. ఇప్పుడు పసుపు, కొంచెం కారం వేస్తున్నానండి. 2 స్పూన్లు అయితే నేను కారం వేస్తున్నానండి. మంచిగా అయితే మిక్స్ చేసుకుని ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు అయితే వేస్తున్నానండి. ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది మటన్లోకి. ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఉప్పు కారం అయితే మగ్గిందండి. ఇప్పుడు నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. ఇదైతే లేత మటన్ అండి, త్వరగానే ఉడికిపోతుంది. మూత పెట్టుకుని మగ్గనిస్తాను. వాటర్ అయితే బాగా మగ్గిందండి. ఇప్పుడు నేను కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఎక్కువ ఏమి వేయట్లేదు. కొత్తిమీర ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అయిపోయిందండి కర్రీ అయితే. చాలా టేస్టీగా ఉంటుంది ములక్కాయ మటన్ కర్రీ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను న్యూగా స్టార్ట్ చేశాను. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.